అఖండ తాండవం 2 ఈ యొక్క మూవీ అనేది ప్రస్తుతానికి డే 9th గడుస్తుంది కాబట్టి ఈ యొక్క రోజు ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. అదే వరల్డ్ వైడ్ గా ఇండియన్ గ్రాస్ లో, షేర్ లో, ఓవర్సీస్ లో ఎంత కలెక్షన్ చేసింది, అలాగే అవతార్ మూవీ సంబంధించి మళ్ళీ వచ్చే రాజాసాబ్ మూవీ సంబంధించి కలెక్షన్స్ కూడా క్లారిటీగా చెప్తాను అనమాట. ఫస్ట్ టైం అండి ప్రభాస్ గారి వీటి మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను అనమాట. గురించి చెప్పున్నాను అనమాట. అంటే మూవీ రిలీజ్ అవ్వక ముందే ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్పున్నాను అనమాట. డే 1 నుంచి డే 9th వరకు అసలు ఎంత కలెక్షన్ చేసింది అని చెప్పి క్లారిటీగా చెప్తాను. ఎవరో మిస్ చేయదు, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ యొక్క అవతార్ అనేది డే 8 నుంచి 9th వరకు ఇప్పుడు ప్రెసెంట్ వరకు సో ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి మన ఇండియాలో స్టేట్ వైజ్లుగా కూడా చెప్తానండి. ఓకేనా, మన స్టేట్ వైజ్లుగా కూడా చెప్తా. హిందీలో, తమిళ్లో, ఇంగ్లీష్లో, మళ్ళీ వచ్చి కర్ణాటకలో, మలయాళంలో, మన తెలుగులో, ఏపీ 2 తెలుగు రాష్ట్రాలలో ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తా. ఎవరైనా సరే మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఒక డే 9th అనేది ఎంత కలెక్షన్ చేసిందంటే మన ఇండియాలోనే నెట్ కలెక్షన్ 0.80 lakhs అనేది సంపాదించింది అనమాట. అంటే 0.80 లక్షల వరకే సంపాదించింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత అంటే 79,26,00,000 అనమాట. ఓకేనా, 79,26,00,000 అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ 9th వరకు, ఈ రోజు వరకు. ప్రస్తుతానికి ఇది లైవ్ డేటా కాబట్టి ఈ యొక్క 74 లక్షలు, ఈ యొక్క 84 లక్షలు అనేది జస్ట్ ఒక 1 hour క్రితం ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే తర్వాత మారిపోవచ్చు అండి. ఈ ఒక్క రోజు వరకు రియల్ కలెక్షన్స్ అనమాట, ఫేక్ అయితే కాదు. టోటల్లీ 7 days కి మన ఏపీ టు తెలంగాణలో గ్రాస్ విషయానికి వస్తే 74 కోట్లు సంపాదించింది అనమాట. ఓన్లీ 7 days కే అండి. ఇప్పుడు ఈ యొక్క డే 8 డే 9th గడిచింది కాబట్టి మాక్సిమం ఒక 100 కోట్ల దాకా రావచ్చు అనమాట. ఓకేనా, కర్ణాటక గ్రాస్ విషయానికి వస్తే 9.68 lakhs ని సంపాదించింది అనమాట. తమిళనాడు గ్రాస్ విషయానికి వస్తే 5.02 lakhs ని సంపాదించింది అనమాట. 5,02,00,000 వరకే సంపాదించింది అనమాట. రెస్ట్ ఆఫ్ ఇండియా గ్రాస్ వచ్చి 1,99,00,000 సంపాదించింది అనమాట. అంటే దాదాపు 2 కోట్లు సంపాదించింది అనమాట గ్రాస్ విషయానికి వస్తే రెస్ట్ ఆఫ్ ఇండియాలో. ఓవర్సీస్ గ్రాస్ వచ్చి 12 కోట్లు సంపాదించింది అనమాట. సో టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 102.85 లక్షలు సంపాదించింది అనమాట. అంటే నేను 7 days వరకే చెప్పాను అనమాట. సో మిగతా ఈ యొక్క డే 8 డే 9th అనేది ఒకసారి ఇన్స్టిమేషన్ వేసుకోండి. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను, ప్రతిదీ చెప్పాలంటే గుర్తుండట్లేదు అనమాట. సో నా ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. అలాగే ఇక రాజాసాబ్ మూవీ విషయానికి వస్తే ఈ యొక్క మూవీ అనేది రిలీజ్ అవ్వకపోయినా కానీ నార్త్ అమెరికా సైడ్ అనేది కలెక్షన్స్ అనేటివి బాగానే రాబట్టిందండి. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ విషయం కూడా, ఈ పాయింట్ కూడా. సో ఇప్పుడు కొంచెం ఎక్కువ అనేది రాబట్టింది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి టికెట్స్ అయితే బాగా అమ్ముడుపోయాయి రాజాసాబ్కి నార్త్ అమెరికా సైడ్. సో $103,500 ఈ యొక్క మూవీ అనేది వసూలు చేసింది ఇప్పుడు ప్రస్తుతానికి $103,500. ఓకేనా, అంటే సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ యొక్క కలెక్షన్ అనేది సాధించింది అనమాట. నీకు ఎలా తెలుసు బ్రో అని అంటే రిపోర్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను బ్రో, ఇదేం ఫేక్ కాదు, ఇది ఒరిజినల్. సో 283 లొకేషన్లలో 855 షోలు పడుతూ 4,000 టికెట్లు అమ్ముడుపోయాయి అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 4,000 టికెట్లు అమ్ముడుపోయాయి అనమాట. దాదాపు వచ్చేసింది అక్కడ $103,400 ఈ యొక్క మూవీ అనేది సంపాదించింది అనమాట. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి ఒక రకంగా పండగనే చెప్పుకోవచ్చు. ఇక అవతార్ మూవీ కలెక్షన్స్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి డే 4 అనేది గడుస్తుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ రిలీజ్ అయిందండి. ఒక 2 days బ్యాక్ క్రితమే రిలీజ్ అయింది అనమాట. మన ముంబైలో వచ్చి నిన్న కాక మొన్న రిలీజ్ అయింది అనమాట. డే 9th కొన్ని చోట్ల మన ఇండియాలోనే రిలీజ్ అయింది అనమాట. 3,300 కోట్లతో తీస్తే ఈ యొక్క మూవీ అనేది కలెక్షన్స్ అనేటివి ఒకే ఒక రోజులో రాబట్టింది. వెనుక తిరిగి చూసుకోవాల్సినంత అవసరం లేదు ఇంకా అతను ఎవరైతే ఉన్నారో జేమ్స్ కెమెరాన్ అనమాట. $265 మిలియన్ల ఈ యొక్క మూవీ అనేది సంపాదించింది. ఇక చూసుకున్నట్లయితే మన ఇండియాలో చూసుకున్నట్లయితే 20 కోట్లను సంపాదించింది అనమాట. ఈ యొక్క 20 కోట్లు కూడా అసలు ఎక్కడెక్కడ మన తెలుగులో ఎంత సంపాదించింది, మళ్ళీ వచ్చి హిందీలో, ఇంగ్లీష్లో, తమిళనాడులో, కేరళలో ఎంత సంపాదించింది అని చెప్పి టోటల్ 20 కోట్లు కాబట్టి ఈ యొక్క మూవీ అనేది ఇంగ్లీష్ లో వచ్చి 8,05,00,000 సంపాదించింది అనమాట. ఓన్లీ ఇంగ్లీష్ లో అనమాట. ఓకేనా, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కాదు, కొన్ని దగ్గరలో రిలీజ్ అయింది ఇంగ్లీష్ లో. ఓకేనా, మన ఇండియాలోనే 8,05,00,000 సంపాదించింది అనమాట. ఇక హిందీ విషయానికి వస్తే 5,25,00,000 సంపాదించింది అనమాట. సో తెలుగులో వచ్చి 2,75,00,000 సంపాదించింది అనమాట. తమిళ్లో వచ్చి 2,43,00,000 సంపాదించింది అనమాట. కర్ణాటకలో వచ్చి 0.05 lakhs సంపాదించింది అనమాట.
మలయాళంలో వచ్చి 0.02 lakhs సంపాదించింది అనమాట. ఓకేనా, స్టేట్ వైజ్ గా కూడా చెప్పానండి, నాకు రిపోర్ట్ వచ్చింది కాబట్టి చెప్పాను అనమాట. వీడియో అనేది మీకు క్లారిటీగా అర్థమైతే ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని, అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్రతి అప్డేట్ ని మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. ఇంకో మెయిన్ విషయం అండి, అతను ఏదో పూల చొక్క ఎవరో ఉన్నారు కదా, సో అతను ఏదో రామ్ చరణ్ గారి మూవీ మీద, మళ్ళీ వచ్చే రామ్ చరణ్ గారి మీద ఏదో బ్యాడ్ గా మాట్లాడాడు అని చెప్పి కొన్ని ప్రశంసలు అయితే వినిపిస్తున్నాయి యూట్యూబ్ లో ప్రస్తుతానికి. సో దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లారిటీగా. అంటే మనకు తెలియదు కదా, నేనైతే ఇంతవరకు చూడలేదు, చూసా. సో నా ఒపీనియన్ ప్రకారంగా నేను ఒక వీడియో చేసి పెడతాను అనమాట.